హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. ఈరోజు సినిమా న్యూస్ లో క్రేజీ అప్డేట్స్ ఉన్నాయి. అప్డేట్స్ పై ఒక లుక్ వేద్దాం. నటి భావన చట్టం ముందు అందరూ సమానం కాదు అంటోంది. సుమారు 9 ఏళ్ల క్రితం జరిగిన సంచలనాత్మక కేరళ నటి దాడి కేసులో తీర్పు వెలువడిన దాదాపు ఒక వారం తర్వాత బాధితురాలైన నటి భావన మీనన్ ట్రయల్ కోర్టు నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక సుదీర్ఘమైన స్టేట్మెంట్లో ఈ దేశంలో అందరు పౌరులు చట్టం ముందు సమానంగా చూడబడరు అని తన బాధాకరమైన అనుభూతిని పంచుకున్నారు. 8 సంవత్సరాల 9 నెలల 23 రోజుల పోరాటం తర్వాత వచ్చిన తీర్పు తనను ఆశ్చర్యపరచలేదని, 2020 నుంచే కోర్టు వైఖరిలో మార్పు గమనించానని ఆమె తెలిపారు. డిసెంబర్ 8న ఎర్నాకుళం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టు జడ్జి హనీ ఎం వర్గీస్ తీర్పు ప్రకటించారు. నటిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసిన నేరంలో 6 నిందితులను దోషులుగా తేల్చి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. అయితే నేరానికి మాస్టర్ మైండ్ గా ఆరోపణలు ఎదుర్కొన్న నటుడు దిలీప్ ను సాక్ష్యాలు సరిపోలేదని చెప్పి నిర్దోషిగా విడుదల చేశారు. ఈ తీర్పు మలయాళ సినిమా పరిశ్రమలో పెద్ద చర్చను రేకెత్తించింది. రీసెంట్ గా విడుదల చేసిన స్టేట్మెంట్ లో భావన ట్రయల్ కోర్టు పై నమ్మకం కోల్పోయానని 6 కారణాలను స్పష్టంగా తెలిపారు. మొత్తం మీద కోర్టు వైఖరిపై నటి భావన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం భావన పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఫిదా బ్యూటీ సాయి పల్లవికి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ఉంది. ప్రస్తుతం సాయి పల్లవికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో సాయి పల్లవి నటించబోతుందా? ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక న్యూస్ ఉంది. నేచురల్ బ్యూటీ టాలెంటెడ్ నటి సాయి పల్లవి మళ్ళీ తెలుగు సినిమా అభిమానులకు గుడ్ న్యూస్ ఇవ్వనుందా? ఇటీవల కాలంలో తెలుగు చిత్రాలకు దూరంగా ఉన్న ఈ టాప్ హీరోయిన్ ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మక బయోపిక్ లో నటించే అవకాశం ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దిగ్గజ కర్ణాటక సంగీత కళాకారిణి, భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథ ఆధారిత బయోపిక్ లో సాయి పల్లవి టైటిల్ రోల్ పోషించబోతున్నట్లుగా సమాచారం. సాయి పల్లవి తెలుగులో చివరిగా నాగ చైతన్యతో కలిసి తండేల్ చిత్రంలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు రాబట్టి భారీ హిట్ ను సాధించింది. ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ తో కలిసి రామాయణం చిత్రంలో సీత పాత్రలో కనిపించబోతుంది సాయి పల్లవి. ఇక ఈ సినిమా 4 భాగాలుగా రూపొందుతోంది. దీనికి భారీగా డేట్స్ కేటాయించిన సాయి పల్లవి ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ కు సంబంధించి చర్చలు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి అప్డేట్ రాబోతుందని సమాచారం. మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబుకి తండ్రిగా నటించబోతున్నారు ప్రకాష్ రాజ్. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తన కెరీర్ లో అనేక గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. ఒకప్పుడు దేశంలోనూ అత్యధిక పారితోషికం పుచ్చుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన పేరొందారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో విలన్, హీరో తండ్రి కీలకమైన విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా వివాదాల్లో చిక్కుకోవడంతో ఆయనకు ఆఫర్లు తగ్గాయి. ఆయన స్థానాన్ని యువ నటులు ఆక్రమించారు. కానీ కొన్ని కీలక పాత్రలకు ప్రకాష్ రాజ్ మాత్రమే బెస్ట్ ఆప్షన్ అని పలుమార్లు నిరూపితమైంది. తాజాగా ప్రకాష్ రాజ్ కు 2 భారీ ప్రాజెక్టులు దక్కాయి. ముందుగా ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ చిత్రంలో కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ఇది ఫుల్ లెంత్ రోల్ అని చెప్పేసి సమాచారం. ప్రస్తుతం స్పిరిట్ సినిమాకు సంబంధించి షూటింగ్ జరుగుతోంది. ఇక స్పిరిట్ లో ప్రభాస్ సరసన తృప్తి డిమ్ని నటిస్తుంది. వివేక్ ఓబరాయ్ కీలక పాత్రలు కనిపించబోతున్నారు. ఈ సినిమా 2027లో రిలీజ్ కాబోతుంది. ఇక ప్రకాష్ రాజ్ పాత్ర కూడా ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పేసి చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తున్న సమాచారం. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాకపోతే ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాపై పాన్ వరల్డ్ స్థాయిలో ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నట్లుగా తాజా సమాచారం. త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రాజమౌళి అండ్ టీం నుంచి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 13న ఫంకీ సినిమా రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. హీరో విశ్వక్సేన్, డైరెక్టర్ కేవి అనుదీప్ కలయికలో రూపొందుతున్న చిత్రం ఫంకీ. ఇప్పటికీ విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన లభించింది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి 13న ఫంకీ సినిమా థియేటర్లో సందడి చేయబోతుంది. 2026 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లుగా చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో విశ్వక్సేన్ కొత్త లుక్, కొత్త యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు. ఇక శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ సినిమాకి సంబంధించి న్యూస్ ఇది. సినీ రంగంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోగా నిలదొక్కున్న వారిలో శ్రీ విష్ణు ఒకరు. ప్రస్తుతం నూతన దర్శకుడు యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై హేమ, శాలిని సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 3గా సుమంత్ నాయుడు జీ నిర్మిస్తున్నారు.
టాకీ పాట మొత్తం పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించి 2 పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. 2026లో ఈ సినిమా నేరుగా థియేటర్ రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ గ్లింప్స్ ద్వారా అప్డేట్ ఇచ్చారు. బాబీ సింహ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా, తనికెళ్ల భరణి, సూర్య, శ్రీనివాస్ కీలక పాత్రధారులుగా, మెహర్ ఎరమతి దర్శకత్వంలో ఒక కొత్త చిత్రం రూపొందుతోంది. యువ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యువకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్త సన్నివేశానికి నిర్మాత ఎస్కేఎన్ క్లాప్ కొట్టారు. వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నటుడు తనికెళ్ల భరణి మేకర్స్ కి స్క్రిప్ట్ ను అందించారు. రీసెంట్ టైమ్స్ లో వస్తున్న చిన్న చిత్రాలు ఆసక్తిమైన కథలతో వచ్చి ఆకట్టుకుంటున్నాయి. అలాంటి చిత్రమే గుర్రం పాపిరెడ్డి. తాజాగా ఈ సినిమా నుంచి థియేటికల్ ట్రైలర్ వచ్చి ప్రేక్షకులు ఆకట్టుకుంటోంది. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి. ఈ చిత్రాన్ని డాక్టర్ సంధ్యా గోళి సమర్పణలు వేణు సద్ది, అమర్బురా, జయకాంత్ నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్ తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. ఇక గుర్రం పాపిరెడ్డి సినిమా డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందు రాబోతోంది. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడేలా దండోర చిత్రం ఉంటుందంటున్నారు దర్శకుడు మురళీకాంత్. దండోర టైటిల్ వినగానే అందరి మైండ్ లో సహజంగానే ఎన్నో ఊహాగానాలు వస్తాయి. కథ ఇలా ఉంటుందా, అలా ఉంటుందా అని 10 అంశాలను ఊహిస్తారు. కానీ అందరి ఊహలకు భిన్నంగా ప్రతి ఒక్కరూ సర్ప్రైజ్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుందని చెప్పగలను అన్నారు దర్శకుడు మురళీకాంత్. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మణిక చిక్కాల, మౌనికా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో దర్శకుడు మురళీకాంత్ పాత్రికేయులతో సంభాషించారు. దండోర చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సో చూశారు కదా వ్యూవర్స్, ఇది ఇవాళ సినిమా అప్డేట్స్. మరో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ తెలుగు ప్రభా టీవీ.